ప్రజలందరినీ మోసం చేసిన వెంటనే మెదక్లో నేను తుప్పు ఓడగొట్టిండు. ఇప్పటికన్నా కనీసం మా రైతు బంధు బరాబర్ అని మేము గట్టిగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిండు. ఆయన జైలుకు వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను అంటుపెట్టిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాలు దొరకకుండా పోలీసులకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిండు. పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇల్లు కూల్చిండు. ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని, ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు, శిక్ష పడక తప్పదు. అందుకే ఆయన జైలుకు పోతాడు కనుకనే రోజు కేసీఆర్ గారి మీద మా మీద నోరు బారేసుకుంటా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రేవంత్ రెడ్డికి మనం తగిన గుణపాఠం చెప్పాలని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు గుండాయిజం చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నాడట. రౌడీయిజంతో మెదక్ను గెలవలేవు, ప్రేమతో గెలవాలి మెదక్ను. మెదక్ను మంచితనంతో గెలవాలి, మెదక్ను పనితనంతో గెలవాలన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి. జై తెలంగాణ. కారు గుర్తుకు, కారు గుర్తుకు. జరుగుతున్న ఎన్నిక మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పుడే ఈ ఎలక్షన్తో రేవంత్ రెడ్డి కుర్చీలకే దిగిపోదు. ఈ ఎలక్షన్ తో ఇక్కడ పద్మ గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, జయప్రదన్నో ఎవరో ఒక కుర్చీలు ఎక్కారు. కానీ ఈ ఎలక్షన్ మీ భవిష్యత్తు తెలుస్తుంది. ఇది మీకోసం జరుగుతున్న ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది? ఇక్కడ ఇదే మెదక్ పట్టణంలో మీ ఇంటింటికి బాండ్ పేపర్ అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను 2,000 ఇంట్లో ఉంటున్నా 2,500 కొట్టినా 4,000 ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తా అంటే వెంటనే ఇచ్చిందా లేదా? మీకు కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిండ్రు? మెదక్ జిల్లా ఎవరు ఇచ్చిండ్రు? కిట్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు? ఆన్లైన్ గ్రోత్ ఎవరు చేసిండ్రు? ఈ రైతు ప్రకారం ఎవరు పెట్టిండ్రు? మీ బిడ్డ ఏమన్నా చేసిండు? ఒక బస్సు చేసిండు. బస్సు తప్ప అక్కడికి వస్తాయి. అందులో కూడా సూత్రం ఉన్నది. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు డబుల్ టికెట్. అందువల్ల మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక మనకి చాలా ముఖ్యమైనటువంటిది. మా మెదక్ ఎంతో బాగా గతంలో అభివృద్ధి జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో
ఒక్క రూపాయి పని కూడా కాదు. ఒక్క రూపాయి పని కాదు. ఈ మైక్ ఏమండి ఈ మైక్ అండి